నెక్స్ట్ సింహం. సింహానికి ఆదాయం 11, వ్యయం కూడా 11. రాజపూజ్యం 3, అవమానం 6. పేరులో సింహం ఉంది కానీ లగ్నంలో కేతు ఉండదు తెలుసా? నా కర్మ ఏంటంటే ప్రతి రాశిలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అది అందుకని అంత ఇంటర్లింక్ చేసేసుకుంటాను. గ్లోబల్ యాంకర్ వాళ్ళకి అదే కదా. మీరు సింహం అంటే సింహం, మేము వృషభం అంటే వృషభం. ఒకళ్ళిద్దరు కాదు, 3, 4 ఉన్నారు తెలిసిన వాళ్ళు. అందుకని ఇంటర్లింక్ చేసుకుని ఉంటాను. లేదు, సింహానికి అయితే ఈ సంవత్సరం అయితే అయ్యి బాబా ఎంత పాజిటివ్ అక్కడ నాకు టెన్షన్ లేదు. పాజ్ అని కాదు, అదేమంటారు, ఏదో సినిమా ఉంటుంది. నేను అది ఎవరిదో సినిమా, ఇంటి ముందు పిల్లు ఉన్నది కదా అని చెప్పేసి ఏదో ఉంటుంది కదా, ఏదో సినిమా కొంచెం కామెడీ సినిమా. పిల్లి పెట్టేసుకుంటే పిల్లి అయిపోతావు, సింహం పెట్టుకుంటే సింహం, బ్రహ్మానందం డైలాగ్ ఏదో ఉంటుంది. అలాగా ఇది రాశి సింహమే. అచ్చా. కానీ లగ్నంలో కేతు ఉన్నాడు అంటే ఈ ఇయర్ మీకు లాభం పరంగా గురుడు చాలా వీళ్ళకి బిజినెస్లో ఎవరైతే ఉన్నారో సింహరాశిలో, ఎస్పెషల్లీ బిజినెస్లో ఎవరైతే ఉన్నారో మీరు దీస్ పీపుల్ ఆర్ ఆల్రెడీ టాలెంటెడ్. వీళ్ళకి స్కిల్స్ ఎక్కువనే ఉంటాయి సింహంలో. చూడాలైతే. బట్ 11th హౌస్లో గురుడు వచ్చినప్పుడు నౌ దే స్టార్ట్ షైనింగ్. వీళ్ళ స్కిల్స్ అన్నిటికీ కూడా ఒక పాత్ క్రియేట్ అవుతుంది అన్నాను కదా, ఆస్ట్రాలజీ పాత్ని ఇస్తుందని చెప్పాను కదా. సో వీళ్ళ స్కిల్స్ అన్నిటికీ కూడా ఇప్పుడు గుర్తింపు లభించడానికి అవకాశం ఉంటుంది. నౌ దే కీప్ ఆన్ షైనింగ్ దెమ్. కరెక్ట్. అది పని చేస్తుంది. ఈ సంవత్సరం అయితే మటుకు ఫెంటాస్టిక్గా ఉంటుంది, ఎక్సలెంట్ ఇయర్. బట్ స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది, చదువుకునే పిల్లలకి? నో దే దర్ జూపిటర్ గివ్స్ ద నాలెడ్జ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సివిల్స్లో ఉన్న వాళ్ళకి బాగా పనిచేద్ది అక్క, ఎస్పెషల్లీ పీపుల్ హు ఆర్ యూపీఎస్లో సివిల్ ఉన్నాయి కదా, వాటి రాసి వాళ్ళకి చాలా ఎక్స్ట్రాడినరీ ఇయర్. లగ్నంలో ఇట్ సెల్ఫ్ ఇస్ కేతు, సో ఇట్స్ గుడ్. బట్ ఇక్కడ సర్పదోషం పట్టిందండి, సర్పదోషం పడితే ఇలా వర్కౌట్ కాదండి, అదని ఇది ఎలా అంటారు. కానీ ఐ డోంట్ కోట్ అబౌట్ సర్పదోషాలు. ఈ జాతకాలను ఒంటికి రాసుకోకండి. బట్ ఇది చాలా మీకు ఫోకస్ని తీసుకొస్తుంది. రాహుకేతువులు సప్తమంలో ఉన్నప్పుడు మ్యారేజ్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. మెరిటల్ పెళ్లి చేసుకున్నవాడు పెళ్లి చేసుకుంటే అందరికీ డిస్టర్బెన్స్. ఇది తీసుకోండి ఫస్ట్. మీకు నాకు తేడా ఉండదు, అందరూ పెళ్లి చేసుకుంటే డిస్టర్బెన్సే. పెళ్లి చేసుకోకుండా అందులోకి వద్దాం అనుకుంటారు కదా, అలా వెల్కమ్ టు హెల్త్ క్యాండిడేట్స్ అందరికీ కొంచెం రాహుకేతువులు అదే ఆ చూసే అరుంధతి ఎలాగో కనిపించిందని అందరికీ తెలుసు. ఇది కూడా అంతే. అందుకనే ఈ సర్పదోషాలు ఏదైనా చేసుకుంటే మంచి పిల్ల వస్తుందని అనుకుంటాం అంతే. పెళ్ళి అయిన తర్వాత అన్నీ అర్థమవుతాయి. ఇది అమ్మాయిలు అన్నట్ట పెళ్ళాలి అన్నట్టు ఎవరిని అన్నట్టు? ఇప్పుడు అమ్మాయిలు కూడా ఏమీ లేదు. అమ్మాయిలు చాలా మంచివాళ్ళు, చాలా ఓపికగా ఉంటారు. మీ మగవాళ్ళ బుద్ధులు ఎలా ఉన్నాయి? ఇది నేను మా గురువు గారికి వదిలేస్తాను, పూరి జగన్నాథ్ గారికి. ఇది ఆడది లేకుండా మగోడు బతకలేడు, మగోడు లేకుండా ఆడది బతకలేదు, వాళ్ళిద్దరూ కలిసి అసలు బతకలేరని ఆయనకి వదిలేద్దాం. ఇది అలా లేకుండా ఉంటే బతకగలరేంటి? లేకుండా ఉంటే బతకగలరేంటి? అసలు బతకలేదు. ఇది సప్తమంలో రాహుతో వివాహాలు చేసుకున్న వాళ్ళకైతే మాత్రం కొంచెం ఇబ్బంది అక్క. ఈ సంవత్సరం అంత ఫేవరబుల్ కాదు. బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్కి ఎక్స్ట్రాడినరీ, స్టూడెంట్స్కి ఎక్స్ట్రాడినరీ. తర్వాత లవ్లు చేసుకోవచ్చు. లవ్లో పడాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటివి ఏమైనా చేసుకోవాలి. ఈయన మాట వినే పడారు, అలాంటివి చేయకండి. కింద పడమంటలేదు, అందులో పడితే కిందకే దోసేస్తారు. అదే పెళ్ళేమో వద్దంట, లవ్ లో పడచ్చు. పెళ్లి మాత్రం కొంచెం టైం తీసుకోవాలి. పెళ్లి టైం తీసుకోవాలా. లవ్కి, ఎడ్యుకేషన్కి, ఫారెన్ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్ ఇవన్నీ చాలా బాగా కలిసి వస్తాయి. టెక్నాలజీ రిలేటెడ్ బిజినెస్లో ఎవరైనా చేస్తున్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. స్టూడెంట్స్కి చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఎటు వచ్చి 8th హౌస్లో కొంచెం శని ఉన్నాడు, దానివల్ల హెల్త్ ఇష్యూస్ రేజ్ అవుతాయి. అది మాత్రం కొంచెం చూసుకోవాలి. ఈసారి హెల్త్ ఇష్యూస్ రేజ్ అయినప్పుడు కొంచెం మేబీ 20 అంటే కొంచెం లాంగ్ టర్మ్ ఇబ్బంది పెడుతుంటుంది. అలాంటి ఇబ్బందులు వస్తాయి, అది మాత్రం కొంచెం చెక్ చేసుకోవాలి. దీనికి రెమెడీలు చెప్పండి అంటే రెమెడీలు అనేవి మీ అంతర్గత చక్రం నుంచి ఉండే. ఎందుకంటే ఇది చెప్పేదే 0.2% పనిచేద్దలేదు తెలియదు. సో దీనికి రెమెడీ అంతే ఆల్ ఓవర్ అందరూ వస్తారు కాబట్టి పర్టికులర్గా రెమెడీ చేసేసుకోండి అని చెప్పడానికి ఉండదు. అలా చెప్పిన రెమెడీలు పనిచేయవు కూడా. ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ ఉంటుంది, అందరికి ఒకటే రెమెడీ. ఇండివిజువల్గా వాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసి ఉంటే దాన్ని బట్టి చెప్తారు. ఇప్పుడు జనరల్ ఫిజిషియన్ గా చెప్తున్నారు. జనరల్ ప్రిడిక్షన్లో అష్టమంలో శని ఉన్నప్పుడు నాకు తెలిసినంత మేరకు డెఫినెట్గా పీపుల్ విల్ హిట్ సమ్వేర్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ క్రానిక్ డిసీజులు అయితే ఉంటాయి అక్క. అండ్ ఇది మీనరాశి అష్టమంలోకి వచ్చినప్పుడు సింహరాశికి సంబంధించి ఈ కన్నుకి సంబంధించి, బికాజ్ సన్ రిప్రజెంట్ ఆప్థమాలజీ, కన్నుకు సంబంధించి టేక్ కేర్ ఆఫ్ యువర్ ఐస్, కాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలా. మీనరాశి రిప్రజెంట్ ఫీట్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర అని చెప్తాం. సో కాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. అండ్ వన్ మోర్ యాడ్ ఆన్, రేవతి నక్షత్ర ఇండికేట్ డెంటల్ రిలేటెడ్ థింగ్స్. సో డెంటల్ రిలేటెడ్ చూడండి. ఉత్తర భాద్రపద నక్షత్ర ఈజ్ కనెక్టింగ్ విత్ లార్డ్ లక్ష్మి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సడన్ వెల్త్. అండ్ 8th హౌస్లో సాటర్న్ ఉంటుంది. అత్తగారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇన్ని పారామీటర్స్ ఉంటాయి. సో జాగ్రత్తలు అక్కడ పడుతున్నాయి. మీ వ్యక్తిగతంగా ఎదగడానికి, మంచి నైపుణ్యంతో, లేకపోతే 10 మంది మధ్య మన్నంలో పొందడానికి స్టూడెంట్స్ కానీ, లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ, జాబ్స్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే సింహరాశికి అయితే మొత్తం ఫేవరబుల్ అని చెప్తాను. బట్ ఇందాక చెప్పిన కొన్ని కార్నర్స్ ఉన్నాయి కదా శనికి సంబంధించి, దానికి రెమెడీస్ ఏముంటాయండి? ఇప్పుడు మీ అత్తగారిని ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ జాతకంలో చూసి చెప్పడం తప్పించి ఇందులో ఇండివిజువల్గా చెప్పేదే ఉంది. అంటే ఇక్కడ
జనరల్ ఫిజిషియన్ వచ్చి ఆల్ ఓవర్గా చూస్తాడు. పారాసెటమాల్ స్పెషలైజేషన్కి వెళ్ళేప్పటికీ ఎవరిది ప్రాబ్లం వాళ్ళది ఇండివిజువల్గానే చూపించుకోవాల్సిందే. అవునవును, సో అలాంటిది ఇది. అంతే పారాసెటమాల్. సో సింహరాశికి సంబంధించి అయిపోయినట్టేనా? అదే చాలు చాలు, బాగుంది. పర్ఫెక్ట్. వాళ్ళు బాగుంది. మీకు ఉగాది శుభాకాంక్షలు. బాగుండవాడికి చెప్పచ్చు. రైట్. సో నెక్స్ట్ రాశి కన్యా రాశికి ఆదాయం 14, వ్యయం 2 బెస్ట్. రాజ్యపూజ్యం వారు, అవమానం కూడా 6 ఈక్వల్గానే ఉన్నది. ఉగాది శుభాకాంక్షలు కన్యా రాశికి. సో కన్యా రాశికి అంతేనా? బాగుందా? మీరు శుభాకాంక్షలు దశమంలో గురుడు వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు దాకా అడ్డదిడ్డంగా తిరిగి, లేకపోతే కొంచెం ఫైనాన్షియల్ పరంగా బాగా చిదిగిపోయి, మెరిటల్ పరంగా బాగా ఇబ్బంది పడి, ఇక్కడ 2 రకాలుగా చెప్పచ్చు. మ్యారేజ్ ఇబ్బందులు కంటిన్యూటీ ఉంటాయి వీళ్ళకి. జనరల్గా చెప్తున్నాను కదా, కన్యారాశికి ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే అదర్ రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి. కానీ ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే దశమ స్థానంలో గురుడు వస్తున్నాడు సుమా. జాబ్ వస్తుంది, జాబ్లో రెప్యుటేషన్ వస్తుంది. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి మంచి ప్రమోషన్స్ వస్తాయి. ఈ టైం చాలా చాలా మంచి టైం ఇది నెక్స్ట్ ఇయర్ ఇట్స్ గుడ్ టైం అండి వీళ్ళకి. వీళ్ళు వాడుకుంటే మంచిది. 2 సంవత్సరాలు కన్యా రాశికి సంబంధించి. మధ్యలో 27 ఒకటి మిస్ అయినా 28 మళ్ళీ కలిసి వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఫేవరబుల్ టైం. అంటే ఈ 2030 వరకు చూసుకుంటే మధ్యలో 1 ఇయర్ తప్పుతుంది అంతే. 2027 మినహాయించి, అంటే మే నుంచి మే వరకు మిగతా ఇయర్స్ అన్నీ కూడా బాగున్నాయి. సో మీకు ఇప్పటి వరకు జీవితం పట్ల కెరియర్లో రియల్ సక్సెస్ రావడానికి, అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ నుంచి చతుర్థం మీ లగ్నం అవుతుంది కాబట్టి ప్రాపర్టీస్ కానీ అలాంటి వాటి మీద ఏమైనా అప్పులు గట్టా తెచ్చుంటే అలాంటి తీరడానికి ఇది అవకాశం ఉంది. ఇక మ్యారేజ్కి వెళ్దాం. ఆల్రెడీ ఎప్పటి నుంచో కన్యారాశికి ఎందుకు పెళ్లి చేసుకున్నా గోల్ ఎప్పుడు ఉంటుంది. అది ఎందుకు పెళ్లి కావట్లేదనే బాధ ఉంటుంది. తర్వాత చిత్తా నక్షత్రం ఎంతసేపు డివోర్సుల మీద, కోర్టు కేసుల మీద, ఇది అందరికీ చెప్పేది కాదు సుమా. బట్ ఎక్కువ చార్ట్స్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒక 80-90% ఇవి కనెక్ట్ అవుతుంటాయి. సో చిత్తా నక్షత్రం అనేటప్పటికి ఇది కోర్టు కేసులు. ఈ కన్యారాశి అంటేనే ఈ డివోర్స్ కేసులు అని అర్థం. కన్యలో ఎక్కువ ఈ కన్యకి ఎప్పుడు మెరిటల్ ఇష్యూస్ ఉంటాయి. ఇది మెరిటల్ జనరలైజ్డ్ ఇష్యూస్ ఉంటాయి. మెరిటల్ ఇష్యూస్ లేకపోతే గైనిక్ ఇష్యూస్ ఉంటాయి. ఆ మేష రాశిలో భరణి నక్షత్రానికి గైనిక్ ఇష్యూస్ ఉంటాయి. సో అలా కొంతమంది ఇది ఈ కన్యకు కూడా అంతే. ఇది కూడా గైనిక్ రిలేటెడ్, ప్రైవేట్ పార్ట్స్ రిలేటెడ్. డెఫినెట్గా దిస్ గైస్ హ్యావ్ ఏ సఫరింగ్ యువర్ న్యాచురల్ 6th హౌస్ అక్క. ఇది ఎనిమీస్ అండ్ డెప్ట్స్ రిలేటెడ్ సైన్. ఇది ఫైనాన్స్ రిలేటెడ్, అకౌంటింగ్స్ రిలేటెడ్ ఇదంతా కూడా. సో వీళ్ళు బుర్ర ఎప్పుడు కూడా ఏదో రకరకంగా పని చేస్తుంటుంది, ఏదో తిరుగుతుంటుంది బుర్రలో. బట్ వీళ్ళు కనెక్ట్ కాదు లైఫ్. అది వీళ్ళు సక్సెస్కి ఇచ్చే మార్గాల్లో ఐడియాలజీ ఉండదు. ఎదుటి కూల్ చేసే దాంట్లో ఐడియాలజీ పెరిగిపోతుంటుంది. ఎందుకంటే ఇక్కడ రాహు ఈజ్, అంటే కొన్ని గ్రంథాల్లో రాహు రాసినప్పుడు ఇక్కడ ఉచ్చస్థితి పొందుతాడని ఉంటుంది. రాహు ఈజ్ డెవిల్ మైండ్ సెట్లో ఉంటుంది. ఇది బుధుడు. ఈ 2 మిక్స్ అయినప్పుడు ఏమంటే కొంచెం అందుకని వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు వీళ్ళ జీవితాన్ని వెనక్కి శ్రేస్తుంటాయి. వీళ్ళకి కన్యరాశి వచ్చిన మెయిన్ వీళ్ళ జీవితంలో మ్యారేజ్ అనేది ఒక బిగ్ గుదిబండి. వీళ్ళకి వీళ్ళు మ్యారేజ్కి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మ్యారేజ్ చాలా మంది జీవితాలు వెనక్కి ఎగిరిపోతుంటాయి. కోర్టులో ఎండ్ అవ్వడం, సగం బ్రేకప్లు అయిపోవడం, ఇలా చాలా ఇబ్బంది ఉంటుంది వీళ్ళకి. సో ఇది వీళ్ళు మాత్రం కొంచెం అది చూసుకోవాలి. తర్వాత కెరియర్ పరంగా అయితే మటుకు వండర్ఫుల్ కెరీర్స్ గోయింగ్ టు కమ్. ఒక 2027 మినహాయించి ఆల్మోస్ట్ లైక్ 30-31 వరకు ఎక్స్టెంట్ చాలా బాగుంది వీళ్ళకి కెరియర్ పరంగా. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ మెరిటల్ పరంగా బాగుంటుందని అనట్లేదు. ఇంకా పిల్లలు ఎడ్యుకేషన్, ఎగ్జామినేషన్స్ వీళ్ళకి వచ్చినప్పుడు అయితే మాత్రం 12th హౌస్ కేతు ఈజ్ దేర్. అంటే 6th హౌస్, ఎస్ దే కెన్ సమ్వేర్ యూ నీడ్ టు వర్క్ హార్డ్. నేను సింహానికి ఇందాక చెప్పినట్టు లైటింగ్ షైనింగ్ వచ్చేస్తుందని నేను అన్నాను. కానీ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కొంచెం మిస్ అవుతుంటాయి. కేతు 6th హౌస్లో లేడు, కేతు 12కి వచ్చాడు. మీకు కేతు 6లో ఉన్నప్పుడు యూ కెన్ ఫైట్ అని అర్థం. కుజవత్ కేతు అని చెప్తాం. మార్స్ రిప్రజెంట్ అగ్రెసివ్ నేచర్. 6వ స్థానంలో ఉన్నప్పుడు బ్యాటిలింగ్ అని అర్థం. అంటే ఏదైనా సాధించాలని గుణం ఉంటుంది. ఇక్కడ కేతు 12లో ఉన్నాడు. సో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువగా చేయాలి. ఓకే, దీనికి 6th హౌస్లో రాహు ఉన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ ఎనిమీస్ అనేది ఉంటారు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో ఎనిమీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీకు తెలియకుండా. అలాంటి గొడవలు కానీ అలాంటి కానీ పడద్దు. సో ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా. ఇక కన్యా రాశికి అది కెరియర్ పరంగా ఉగాది శుభాకాంక్షలు.